వెల్కమ్ టు ఐ న్యూస్. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ అంటే పీఓకే. ఎప్పుడూ భారత్ పాకిస్తాన్ వివాదాలతో వార్తల్లో నిలిచే ఈ ప్రాంతం ఇప్పుడు మరో కారణంతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మాకు స్వేచ్ఛ కావాలి అంటూ భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నిరసనకారుల ఆరోపణల ప్రకారం ఇటీవల జరిగిన ఘర్షణల్లో పలువురు పౌరులు మరణించడంతో ప్రజల్లో ఆగ్రహం మరింత పెరిగిపోయింది. పాకిస్తాన్ సైన్యం అదనపు బలగాలను మోహరించినట్లు కూడా నివేదికలు చెప్తున్నాయి. అసలు పీఓకేలో ఏం జరుగుతోంది? ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న జేఏఏసీ అంటే ఏమిటి? అసీం మునీర్ పై ఎందుకు విమర్శలు పెరుగుతున్నాయి? బలోచిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కూడా ఇదే పరిస్థితి ఎందుకు కనిపిస్తోంది? ఇప్పుడు తెలుసుకుందాం. 1947లో భారత్ విభజన తర్వాత జరిగిన మొదటి భారత్ పాకిస్తాన్ యుద్ధంలో జమ్మూ కాశ్మీర్లోని కొంత భాగం పాకిస్తాన్ ఆధీనంలోకి వెళ్ళింది. పాకిస్తాన్ దీనిని ఆజాద్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని పిలుస్తుంది. భారత్ మాత్రం దీనిని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్గా పేర్కొంటూ ఇది చట్టబద్ధంగా భారతదేశంలో అంతర్భాగమేనని చెబుతుంది. ఈ ప్రాంతంలో ముజాఫరాబాద్, రావలాకోట్, మీర్పూర్ వంటి నగరాలు ఉన్నాయి. సంవత్సరాలుగా స్థానిక ప్రజలు అభివృద్ధి లోపం, ఆర్థిక సమస్యలు, రాజకీయ పరిమితులు, పరిపాలనపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇటీవలి నిరసనల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అంటే జేఏఏసీ. ఈ వేదికలో పలు సామాజిక, వ్యాపార, కార్మిక సంఘాలు కలిసి పనిచేస్తున్నాయి. మొదట విద్యుత్ ఛార్జీలు, గోధుమ పిండి ధరలు, జీవన వ్యయాల పెరుగుదలపై ఈ సంఘం ఉద్యమాలు ప్రారంభించింది. కానీ ఇప్పుడు కొన్ని నిరసనల్లో పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేక నినాదాలు, ఎక్కువ రాజకీయ స్వయం ప్రతిపత్తి లేదా స్వేచ్ఛకు సంబంధించిన డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. తాజా ఘటనల్లో నిరసన నిర్వాహకుల కథనం ప్రకారం రావల్కోట్ నుంచి ముజాఫరాబాద్ వరకు వేలాది మంది ర్యాలీ నిర్వహించారు. నిరసనకారుల వాదన ప్రకారం ఇటీవలి ఘర్షణల్లో భద్రతా బలగాల చర్యల వల్ల పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై పాకిస్తాన్ ప్రభుత్వం పూర్తి స్థాయి వివరణ ఇవ్వలేదని విమర్శలు ఉన్నాయి. ఇదే సమయంలో పాకిస్తాన్ సైన్యం అదనపు బలగాలను పీఓకేలో మోహరించినట్లు పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. దీంతో స్థానికుల్లో భయం, అసంతృప్తి మరింత పెరిగిందని నిరసనకారులు చెబుతున్నారు. అయితే ఈ మరణాల సంఖ్యలు మరియు ఘటనల వివరాలు వివిధ వర్గాలు భిన్నంగా చెబుతున్నందున అన్ని వాదనలు స్వతంత్రంగా పూర్తిగా ధృవీకరించబడలేదని గమనించాలి. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ ప్రస్తుతం దేశ భద్రతా వ్యవస్థలో అత్యంత కీలక వ్యక్తి. బలోచిస్తాన్లో తిరుగుబాట్లు, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉగ్రవాద దాడులు, ఆర్థిక సంక్షోభం, ఇప్పుడు పీఓకేలో పెరుగుతున్న ప్రజా అసంతృప్తి, ఈ అన్ని పరిణామాలు పాకిస్తాన్ సైన్యంపై ఒత్తిడిని పెంచుతున్నాయి. విమర్శకులు పాకిస్తాన్లో రాజకీయ వ్యవస్థపై సైన్యం ప్రభావం అధికంగా ఉందని ఆరోపిస్తుంటే, సైన్యం మాత్రం దేశ భద్రత కోసం కఠిన చర్యలు అవసరమని చెబుతుంది. పీఓకేలో జరుగుతున్న పరిణామాలు ఒంటరి సంఘటనలు కావు. బలోచిస్తాన్లో చాలా కాలంగా వేర్పాటువాద ఉద్యమాలు కొనసాగుతున్నాయి. అక్కడ సహజ వనరులపై స్థానికులకు హక్కులు కావాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉగ్రవాద దాడులు, భద్రతా సమస్యలు, ప్రభుత్వంపై అసంతృప్తి కొనసాగుతుంది. ఈ మూడు ప్రాంతాలలో వేరువేరు కారణాలు ఉన్నప్పటికీ ప్రజా అసంతృప్తి, భద్రతా సవాళ్లు, రాజకీయ ఉద్రిక్తతలు పాకిస్తాన్కు పెద్ద సవాలుగా మారుతున్నాయి. భారత్ ఎప్పటి నుంచో పీఓకే భారతదేశంలో అంతర్భాగమేనని చెబుతుంది. అందువల్ల అక్కడి ప్రతి పరిణామాన్ని భారత్ నిశితంగా గమనిస్తుంది. అయితే పీఓకేలో జరుగుతున్న నిరసనలు పూర్తిగా స్థానిక రాజకీయ, ఆర్థిక పరిపాలనా అంశాలకు సంబంధించినవా లేక మరింత పెద్ద రాజకీయ ఉద్యమంగా మారతాయా అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. అంతేకాదు, ఈ పరిస్థితి మరింత ఉద్రిక్తమైతే భారత్ పాకిస్తాన్ సంబంధాలపై కూడా పరోక్ష ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పీఓకేలో జరుగుతున్న పరిణామాలు కేవలం ఒక ప్రాంతీయ నిరసనగా మాత్రమే కనిపించడం లేదు. ప్రజల ఆర్థిక సమస్యలు, రాజకీయ అసంతృప్తి, భద్రతా బలగాలపై ఆరోపణలు, ఇవి అన్నీ కలిసి పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. అయితే ఈ ఉద్యమం ఎంతవరకు విస్తరిస్తుంది? పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం పరిస్థితిని ఎలా ఎదుర్కొంటాయి? పీఓకేలో ఉద్రిక్తతలు తగ్గుతాయా లేక మరింత పెరుగుతాయా అనే ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లో తేలనుంది.